जय हिंद जय भारत जय श्रीराम फ्रेंड्स నేను మీ ఉదయ్ కిరణ్ వెల్కమ్ టు చిత్రగుప్త్ క్లుప్తంగా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డాటా ఏదైతే ఉందో ఆ డాటాను తెప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా కొంతమంది మాట్లాడుతున్నటువంటి కొన్ని విషయాల మీద మాట్లాడదాం ఎందుకంటే అన్ని పార్టీలతోటి సఖ్యతను మెయింటైన్ చేయాలా తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిజాలను నిర్భయంగా చూపించే ఛానల్ కాబట్టి నిజానికి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే ఇడ అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వార్త తీసుకున్నా నేను ఇడ కాసుల వర్షం మా నవీన్ గారు బాగా పెట్టింది ఇది తర్వాత దీని మీద కమలం ఉన్నది అయితే ఎందుకు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ముగ్గురు వేసుకున్నావు తర్వాత ఇద్దరు మాజీ ఎమ్మెల్యేని వేసుకున్నాం అని చెప్పి అడిగితే క్లియర్గా ఒకటి చెప్పదలుచుకున్నా ఆ టైటిల్లో మీకు అర్థమవుతుంది ఏమన్నదంటే అచ్చంపేటలో కష్టపడ్డ కార్యకర్తకు చుక్కలు కాసులున్నోడికి ఎమ్మెల్యే టికెట్లు బీజేపీ ఏంది ఇది బీజేపీ ఏంది ఇది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఏంది ఇది దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ అని అయితే 2023 ఎన్నికల కంటే ముందు అచ్చంపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్త కూడా మేము బయటికి రానటువంటి పరిస్థితి అంటే కార్యకర్తలు అందరూ ఉన్నారు కానీ నాయకుడు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులలో బయటకు వచ్చినటువంటి నాయకుడు నేను అచ్చంపేట భారతీయ జనతా పార్టీ ముందలికి తీసుకుపోతాను వచ్చినటువంటి నాయకుడిని ఎనికిదాన్ని ముందలికి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టిర్రు ఆ నుంచి ఆయన ఉన్నారా అంటే ఆయన లేడు మరి ఆయన ఇంకోటి కారిపోయాడు మరి ఫస్ట్ కాంగ్రెస్ నుండి మొదలు పెడదాం లేదంటే బీఆర్ఎస్ నుంచి మొదలు పెడదాం బీజేపీని లాస్ట్కి తీసుకున్నాం ఎందుకంటే మన ఇల్లు మీద మనం సగదిద్దుకోవాలి మన ఇంట్లోకి నాయన అమ్మ కొడుకు తప్పు చేస్తే ఎట్లా చెప్తారో అది కాదు బిడ్డ అని ఎట్లా చెప్తారో అట్లా చెప్పుకుందాం మన వాళ్ళకు కుక్క బీజేపీ వాళ్ళకు ఫస్ట్ ఫస్ట్ ఫోటో బాలరాజ్ అన్నది ఉన్నది కాబట్టి బాలరాజ్ అన్నకు సంబంధించినటువంటి విషయం మాట్లాడుకుందాం బీఆర్ఎస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తకు ఎంత చేయుతనిస్తుంది ఎంత బలం ఇస్తుంది కష్టపడ్డ కార్యకర్తకు పార్టీ ఏమిస్తుందో ఒకసారి మాట్లాడుకుందాం అయితే గువ్వల బాలరాజు నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎల్ఎల్బి చేసిండు కష్టకాలాల నుంచి చదువుకున్నాడు ఆయన కుటుంబం కూడా చాలా పెద్దది ఆయన కష్టపడుతూ హైదరాబాదులోనే ఉంటూ చాలా కష్టపడుతూ తెలంగాణ రాజకీయాలలో ఉద్యమ పాత్ర పోషించినటువంటి ఉద్యమ నాయకుడు గువ్వల బాలరాజు దాదాపు ఈయనకు 2009లో కూడా బీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీ కూడా అవకాశం కల్పించింది ఎంపీగా అప్పుడు చిన్న ఏదో మిస్టేక్ వల్ల ఆయన పోటీలో నిలవలేకపోయారు తర్వాత 2014లో ఎమ్మెల్యే ఛాన్స్ ఇచ్చింది ఎవరికి ఇచ్చింది గువ్వల బాలరాజు ఎక్కడిచ్చింది అచ్చంపేట నియోజకవర్గంలో ఇచ్చింది అచ్చంపేట నియోజకవర్గంలో ఇచ్చింది అంటే అచ్చంపేటకు గువ్వల బాలరాజు గారికి ఏమైనా సంబంధమా ఏం సంబంధం లేదు కానీ అచ్చంపేట నియోజకవర్గంలో ఒక తెలంగాణ వాదాన్ని బలపరిచేటువంటి నాయకుడు కావాలి నిజమైనటువంటి కార్యకర్తకు న్యాయం జరగాలి ఈ టీఆర్ఎస్ పార్టీలో నిజమైన కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని చెప్పడానికి ఈ యొక్క బాలరాజు గారిని ఒక ఉదాహరణ చూపించారు ఆయనది వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఆ ఏరియా వనపర్తి ఆ ఏరియాకి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ ఫుల్ఫిల్ కావడంతో ఇక్కడ అచ్చంపేటకు తీసుకొని వచ్చారు ఇక్కడ బీఆర్ఎస్ క్యాడర్ తక్కువ ఉన్నది అప్పుడు పోటీలు ఉన్నటువంటి టీడీపీ కాంగ్రెస్ తర్వాత బాలరాజు టీఆర్ఎస్ ఏడ గెలుస్తుంది అనుకున్నటువంటి నాయకత్వంలో చురుకుతనం బాలరాజు ఎట్లుంటుంది అంటే చాలా వేరే రకంగా ఉంటుంది ఒక్కసారి చూస్తే 100 మందిలో ఉన్నా కూడా పిలిచే రకం గువ్వల బాలరాజు గారి తర్వాత ఎక్కడ 2014లో గెలుపు బావుట ఎగిరేసిండు తర్వాత 2018లో గెలుపు బావుట ఎగిరేసిండు 2023లో ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఎందుకు టీఆర్ఎస్ వాళ్ళ గురించి ఆయన గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాం ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం అంటే ఒకటి చెప్తున్నా దాదాపు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఒక కార్యకర్తకు తెలంగాణ వాదికి అరే వీనికి న్యాయం చేయాలి వీడు రాజకీయ నాయకుడు కావాలి ఇలాంటి తెలంగాణలో రాజకీయ నాయకుడు ఎదగాలని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వాన హరీష్ రావు గారి నాయకత్వాన అచ్చంపేటకు ఒక కరడు కట్టిన టీఆర్ఎస్ వాది దొరికిండు ఆయన్నే గువ్వల బాలరాజు ఎన్నో జీవితంలో పేదయింట కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు పడి ఎంతో పైకి ఎదిగి ఈరోజు ఎమ్మెల్యేగా గతంలో విప్గా పనిచేసినటువంటి పరిస్థితి
ఇది కష్టపడ్డటువంటి కార్యకర్తకు తెలంగాణ ఉద్యమ నాయకునికి దక్కినటువంటి గౌరవం బాలరాజు గారి విషయంలో. బాలరాజు గారు నమ్ముకున్నోని ఇప్పటి వరకు ఎవరిని కూడా ఏదైతే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వీళ్ళు హరీష్ రావు గారు వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే నమ్మకం ఉందో ఆయన కార్యకర్తల మీద పెట్టి లేపి ఒక స్థాయికి తీసుకొచ్చిందని చెప్పి మాట్లాడతారు అచ్చంపేటలో. తర్వాత ఇంకో విషయం, తర్వాత ఇక్కడ మనం గతంలో మాట్లాడుకున్నాం. ఇక్కడ చిక్కుడు వంశీకృష్ణ గారు దాదాపు 1999లో పోటీ చేసిరు. డాక్టర్ ఆయన డాక్టరే, వాళ్ళ భార్య డాక్టరే. నిరంతరం ప్రజల్లో ఉంటూ 1999లో పోటీ చేసిరు, ఓడిపోయినాడు. 2004లో గెలిచిండు. తర్వాత 2014లో ఓడిపోయిండు. 9, 14, 18 3 పర్యాలు కంటిన్యూగా ఓడిపోయిండు. తర్వాత 2023లో గువ్వల బాలరాజు గారి మీద గెలిచినటువంటి పరిస్థితి. కానీ పార్టీ కోసం అచ్చంపేటలో కాంగ్రెస్ టికెట్ కోసం మస్తు మంది ట్రై చేసిన దాంట్లో ఈయన ఒకడు, సతీష్ మాదిగ. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మొన్న ఒకసారి నిరుద్యోగుల విషయంలో యోయో టీవీలో కూర్చొని మాట్లాడుతూ నాకు చెప్పురి రేవంత్ అన్న అన్నింటాడా, నాకు చెప్తే నేను రేవంత్ అన్నకి చెప్పినట్టే అని మాట్లాడాడు సతీష్ మాదిగ. కాంగ్రెస్ టికెట్ కోసం ఇక్కడ ఈయనకంటే రూట్ క్లియర్ ఉన్నది బాలరాజు గారికి. కానీ బీఆర్ఎస్లో రూట్ క్లియర్ ఉండే. కానీ కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి ఎంతోమంది కొత్త నాయకులు అంటే ఓడిపోతూ ఉన్నాడు కదా, మాకు టికెట్ ఇప్పించచ్చు కదా, మాకు ఇస్తే మేము గెలుస్తాం కదా అని కొంతమంది ఆశ పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా నేను పొగుడుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డటువంటి కార్యకర్త వంశీకృష్ణ గారిని నమ్మింది, వంశీకృష్ణ గారే గెలిచారు. కష్టాలంటే అతి భయంకరమైనటువంటి కష్టాలు అనుభవించిండు వంశీకృష్ణ గారు. అతి భయంకరమైనటువంటి మామూలు కష్టాలు కావు అవి. 3 సార్లు కంటిన్యూగా ఓడిపోయినా కూడా పార్టీ నమ్మకం పెట్టి వంశీకృష్ణ గారికి తప్ప ఎవరికి ఇయ్యలేదు. చారగొండ వెంకటేష్ వచ్చిండు మధ్యలో, ఆయన రేవంత్ రెడ్డికి సన్నిహితుడే. రేవంత్ నన్ను ఈ విషయంలో ఒప్పుకుంటా. ఇద్దరు సన్నిహితులు అచ్చంపేట మీద కన్నేసినా కూడా కరడు కట్టినటువంటి కాంగ్రెస్ కార్యకర్త 10 సంవత్సరాలు అధికారంలో ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా మాట తప్పకుండా మడమ తిప్పకుండా పార్టీకే కోసం జెండా మోసినటువంటి వంశీకృష్ణ గారినే మరొక్కసారి టికెట్ ఇచ్చి 50,000 మెజారిటీతోటి గెలిచిండు వంశీకృష్ణ. రేవంత్ అన్న అనుచరులైనా కానీ వాళ్ళకి ఇవ్వకుండా ఇస్తే ఈడ కష్టపడ్డటువంటి కార్యకర్తకు న్యాయం దొరికింది. ఈడ బీఆర్ఎస్లా కష్టపడ్డటువంటి కార్యకర్తకు, ఉద్యమకారుడికి న్యాయం దొరికింది. అచ్చంపేట కాన్సెన్స్లా కరడు కట్టినటువంటి కాంగ్రెస్ కార్యకర్తకు ఆయనకు న్యాయం దొరికింది. ఇక మన ముచ్చటకొద్దాం. ఇక ఈ భారతీయ జనతా పార్టీ ముచ్చటకొద్దాం. అచ్చంపేట, కాసులపేట కష్టపడ్డటువంటి కార్యకర్తకు చుక్కలు, పైసలు ఉన్నోళ్ళకు ఎమ్మెల్యే టికెట్లు. ఎగ్జాంపుల్తో సహా చెప్తా. అచ్చంపేట భారతీయ జనతా పార్టీలో ఎవరు లేనప్పుడు టైంలో ఈయన శ్రీకాంత్ భీమా వీడిఎఫ్ అనే ఒక సంస్థ ఉన్నది. ఆ డెవలప్మెంట్ సంస్థ ఉన్నది. ఊర్లల్లో ఎంతోమంది పేద ప్రజలకు ఇల్లులు లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇల్లులు కట్టించినటువంటి ఘనమైన చరిత్ర కలిగిన కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త శ్రీకాంత్ భీమా. క్రికెట్ టోర్నమెంట్లు పెట్టిండు భారతీయ జనతా పార్టీ తరఫున. ఊరా అదే దాంట్లో ఏమంటారు, ఇట్లా కూర్చుని బడికాడ ఇట్లా కూర్చుంటాడు, టేబుల్ చైర్లు లేక ఇంత పెద్ద బల్లలు వేస్తారు కదా. శ్రీకాంత్ భీమా పేరు మీద అచ్చంపేట నియోజకవర్గంలో పెద్ద గ్రామాల్లో, చిన్న గ్రామాల్లో ఈయన భారతీయ జనతా పార్టీని ప్రమోట్ చేస్తూ అయినా గ్రామాన తిరిగిండు. శ్రీకాంత్ భీమా అంటే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అని. అంతకుముందు పోటీ చేసినటువంటి మేడిపూర్ మల్లేశ్వర్ ఏడాగాన రాడు. ఎవరికో టికెట్ ఇస్తారు, వాళ్ళు ఎమ్మెల్యే పోటీ చేస్తారు, వాళ్ళు అక్కడే పోతారు. ఆయన అన్న ఏడ కనిపించాలి. తర్వాత శ్రీకాంత్ భీమా పార్టీలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల ఉత్సాహం వచ్చింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా బ్యానర్లు కడతారా, మీకు నాయకుడు లేడు అన్నటువంటి సిచ్యువేషన్లో ఈయన నాయకత్వ లక్షణాలను పుచ్చుకొని అచ్చంపేటను
ముందుకు తీసుకుపోయే బీజేపీని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసిండు. నేను గతంలో ఒకసారి అడిగిన, అన్న భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు నువ్వు హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తివి కదా, హోల్ సిటీకి సంబంధించిన అచ్చంపేట ఎందుకు చూస్ చేసుకున్నావంటే, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ లేదో అక్కడికి పోయి భారతీయ జనతా పార్టీ జెండా కాషాయం ఎగరేస్తే ఆ గర్వం గర్జన ఎట్లుంటుందో తెలుసా ఉదయభాయ్ అన్నాడు శ్రీకాంత్ అన్న. అంటే ఆయన కళ ఏముండే, అచ్చంపేటలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలనే కళ ఉండే. ఆ కళల మీద నీళ్లు చల్లింది ఎవరు? ఎన్నో పైసలు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ కరడు కట్టినటువంటి కార్యకర్త, పూర్వ ఏబీవీపీకి సంబంధించినటువంటి నిజాం కాలేజ్ ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి. ఆయన కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ఏం చేశారో ఒకసారి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఎవరు వచ్చారు? సతీష్ మాదేవ్ గారు అన్యూనంగా పార్టీలకు రావడం జరిగింది. కాంగ్రెస్లోకి వెళ్ళి బయటికి ఈయన వచ్చి భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నాడు. ఏమని మాట్లాడినంటే, ఈయన వీడియోలు దొరకలేనా, ఏమని మాట్లాడిను, చచ్చినా బతికినా భారతీయ జనతా పార్టీ జెండా వదలా, కాషాయ నేను చచ్చినప్పుడు కాషాయమే నా మీద కప్పురే అని చెప్పి మాట్లాడిండు. ఎవరు? రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, రేవంత్ రెడ్డి గారి దోస్తు సతీష్ మాదిగ అన్న. వీళ్ళిద్దరి మధ్యలో వైరం ఏర్పడ్డది. అంటే ఈయన కాడికి పోతే నువ్వు సతీష్ అన్న మనిషివి కదా, సతీష్ అన్న కార్యకర్త అని ఈయన అనుడు. ఈ నుంచి ఇటుకు పోతే నువ్వు శ్రీకాంత్ భీమా మనిషివి కదా, నువ్వు శ్రీకాంత్ భీమా కాడుకు. కార్యకర్తలకు న్యాయం చేసిన వాళ్ళు ఎవరు లేకపోయి ఇక్కడ న్యాయం చేసడానికి ఏకొక మేకై తెచ్చినటువంటి సతీష్ మాదిగను పార్టీ తప్ప, లేకపోతే ఇక్కడ వర్గాలు విభజించబడడం తప్ప. ఈయన పార్టీ నుంచి ఎందుకు వచ్చింది తెలుసా? ఈయన భారతీయ జనతా పార్టీలకు ఎందుకు వచ్చింది తెలుసా మిత్రులారా? అచ్చంపేటలకు బాగా తెలుసు. ఇక్కడ ఎవరైతే కరడు కట్టినటువంటి కాంగ్రెస్ కార్యకర్త వంశీకృష్ణ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిండు. ఈయన కాంగ్రెస్ నుండి అక్కడ వంశీకృష్ణ మీద దాడి చేయించిండు. వర్గపోరు జరిగినాక అలా కార్యకర్తలు ఎట్లుంటారు? 20-25 ఏళ్ళ నుంచి పార్టీ కోసం బలంగా కొట్లాడినండి. ఇప్పుడు ఈయన కార్యకర్త, మా నాన్నవుడికి ఈయన కార్యకర్తలు గర్వంగా చెప్పుకుంటారు, మా పార్టీ నాయకుడు ఇప్పటివరకు వేరే జెండా కప్పుకోవాలి, మీ నాయకులు లెక్క కాదని మా ముఖాల మీద అంటారు ఊర్లలో. ఈయన మీద దాడి చేస్తే ఈయన పార్టీ సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేయగానే ఏం చేసిండు? బీజేపీలోకి వచ్చి ఎవరు పట్ట కొట్టిండు? శ్రీకాంత్ భీమా కొట్టిండు. అయితే ఈడ శ్రీకాంత్ భీమా ఏమనుకున్నాడు, నేను కరడు కట్టినటువంటి ఏబీవీపీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తను, నేను పార్టీని బలోపేతం చేస్తున్నా, అధిష్టానం చూసుకుంటుందని చెప్పేసి ఈయన అనుకున్నాడు. లాస్ట్కి ఈయన వచ్చి ఏం చేసిండు? ఈయన సైలెంట్ అయిపోయింది. ఈయనకి ఎన్ని వచ్చినాయి? 4,000 ఓట్లు వచ్చినాయి అంతే. 4,000 ఓట్లు, 5,000 ఓట్లు వచ్చినాయి. డిపాజిట్ కూడా అచ్చంపేటలు రాలేదు. అయితే ఇమీడియట్గా ఈయన బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు పంచాయతీ ఇట్లుంటే ఇక్కడ కష్టపడ్డటువంటి కార్యకర్త శ్రీకాంత్ భీమా, అది ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. టైంపాస్ రాజకీయం చేయడానికి ఎమ్మెల్యే టికెట్ కోసం అచ్చంపేట నియోజకవర్గంలో అడుగుపెట్టినటువంటి వ్యక్తి సతీష్ మాదిగ అన్న. సతీష్ అన్న ఈడ పార్టీ పోయింది, పార్టీ ఓడిపోయిండు, కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ పోయి రేవంత్ అన్న సంకలో దూరిండు సతీష్ అన్న. రేవంత్ అన్నకి ఏమైనా చెప్పాలన్నా నాకు చెప్తే రేవంత్ అన్నకి చెప్పినట్టు అని డైరెక్ట్ డిబేటర్లో మాట్లాడుతాను. ఇది అయిపోయిన తర్వాత ఈయన పేరు వచ్చేసి భరత్ ప్రసాద్ పోతుగంటి, మాజీ ఎంపీ పోతుగంటి రాములు గారి కుమారుడు, నాగర్ కర్నూలు సంబంధించినటువంటి మాజీ ఎంపీ, మాజీ క్రీడాశాఖ మంత్రి పోతుగంటి రాములు. టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు, బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చారు. ఎన్ని చెడి టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ. వీళ్ళు బీజేపీకి రావడానికి కారణం ఏంది? ఇక్కడ గోల బాలరాజు అనే వ్యక్తితోటి వీళ్ళకు అంతర్గత యుద్ధం నడిచింది, వర్గపోరు నడిచింది. వీళ్ళ మీద ఈయన పెత్తనం చేస్తుందని చెప్పి వీళ్ళు ఆరోపించారు. వాళ్ళ పెత్తనం నా మీద ఏంది అని చెప్పేసి బాలరాజు గారు ఆరోపించడం జరిగింది. ఇక్కడ మరి సరే ఎవరైతే ఏముంది పార్టీలోకి వచ్చారు బాగానే ఉన్నది. ఇక్కడ శ్రీకాంత్ భీమా ఇప్పుడు పార్టీలు ఉన్నాడా? లేడు. ఇక్కడ సతీష్ మాదిగ పార్టీలు ఉన్నాడా? లేడు. ఇప్పుడు పార్టీలు ఉన్నది ఎవరు? భరత్ ప్రసాద్ పోతుగంటి ఉన్నప్పుడు భరత్ అన్న ఉన్నప్పుడు నాకు అత్యంత సన్నిహితుడే. అన్న అంటే చెప్పానని మాట్లాడేంత గ్యాప్ అంత ఫ్రెండ్షిప్ ఉంది. నేను ఏమడుతా ఉన్నా ఈరోజు భరత్ అన్నను తీసుకొచ్చి ఎంపీ క్యాండిడేట్గా పెట్టిరు. 7 నియోజకవర్గాలలో లెక్క పెట్టుకొని 7 నియోజకవర్గాలలో మొత్తం కలిపితే 30,000 ఓట్ బ్యాంక్ రాలేదు బీజేపీకి. నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో డిపాజిట్లు కోల్పోయారు.
అలాంటిది ఈయనకు 3,98,000 ఓట్ల ఓట్ బ్యాంకుని ఇచ్చింది భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎలక్షన్లో. భరత్ ప్రసాద్ గారికి 3,98,000 ఓట్ బ్యాంక్ వచ్చింది. వాళ్ళ నాన్నకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ అనుకోవచ్చు, నరేంద్రుని ముఖం చూసి ఓట్ బ్యాంక్ వేసారు అనుకోవచ్చు, అన్నమలై ప్రచారం అనుకోవచ్చు, జరిగింది. కానీ ఈరోజు భరత్ ప్రసాద్ గారు ఏం చేయాలి? కార్యకర్తల కోసం కష్టపడాలి. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? కార్యకర్తలను పక్కన పెట్టి రాజకీయ నాయకులు ఎమ్మటి తిరుగుడు ప్రయత్నం చేసాడు. మొదలుపెట్టిండి ఇక రాజకీయ నాయకులతో తిరుగుడు. కార్యకర్త ఎక్కడన్నా పోని సిరిసన గన్ల ఇల్లు కూలగొడితే భరత్ ప్రసాద్ గారు ఒక ఎంపీ అభ్యర్థి, తర్వాత ఫ్యూచర్ ఆఫ్ అచ్చంపేట్ ఎమ్మెల్యే టికెట్ కూడా వాళ్ళకే కన్ఫామ్గా, ఎమ్మెల్యే కూడా వాళ్ళకే. వీళ్ళని కాదని అంటే వీళ్ళని జెన్యున్గా వీళ్ళ నాన్నగారికి చాలా ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. ఈయనను తీసుకొచ్చి ఫ్యూచర్ మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ నువ్వే, ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ నువ్వే భరతన్న. మరి నువ్వు సిరిసనగండ్లకు ఎందుకు పోలేవే? సిరిసనగండ్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేరా? ఆడు ఎవడైతే కూలగొట్టిండో, ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి గారు చిత్రగుప్త విషయంలో ఒక మాట అన్నాడు, సంపినోడే పోయి సావుకాడు పోయి ఏడ్చినట్టుందని. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కూలగొట్టిరో వాళ్ళ ఎమ్మెల్యే గారు సతీమణి ఎమ్మెల్యే గారు పోయి ఎమ్మెల్యే గారు పిలుచుకొని మాట్లాడడం, ఎమ్మెల్యే గారు సతీమణి పోయి మాట్లాడడం, అది బాగానే ఉన్నది. ఆడ వంశీకృష్ణ గారి మీద బాగానే ఉన్నది. ఇమ్మీడియట్గా గోలా బాలరాజు గారు ఇమ్మీడియట్గా పోయి ఇంటికి కూలిపోయినటువంటి ప్రతి ఇంటికి ₹1,00,000 శాంక్షన్ చేసిండు, అది బాగానే ఉన్నది. మరి నువ్వేడున్నావన్నా? బీఆర్ఎస్ బాయ్ ప్రతిపక్షంలో ఉన్నందుకు, ఇక కాంగ్రెస్ బాయ్ అధికార పక్షంలో ఉన్నందుకు, మరి అంధకార పక్షంలో ఎందుకు పోయినావు నువ్వు? మంచి నాయకుని అనుకున్నాం కదా. నాగర్ కర్నూలు ప్రజలు ఆడుతూ ఉన్నారు, అచ్చంపేట ప్రజలు ఆడుతూ ఉన్నారు మిమ్మల్ని. సిరిసనగండ్లకు ఎందుకు రాలేదో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. మరి దీని మీద సమాధానం చెప్పాలి. పార్టీ లైన్ దాటినటువంటి కొంతమందికి అది అని మాట్లాడతారు కదా. మరి కష్టపడ్డటువంటి పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలు ఎవరెవరయ్యా అంటే, ఇక్కడ గువ్వల బాలరాజు గారికి న్యాయం దక్కింది, బీఆర్ఎస్లో కష్టపడ్డటువంటి కార్యకర్త కాబట్టి. ఇక్కడ చిక్కుడు వంశీకృష్ణ గారికి న్యాయం దక్కింది. కాకపోతే పార్టీ అధికారంలోకి వచ్చినాక అన్యాయం చేశారు. ఏ విషయంలో అంటే మంత్రివర్గ విషయంలో. మంత్రిగా కావాలని కోరుకున్నటువంటి సమయం, మంత్రిగా అవకాశం కల్పించాలని ఆశించినటువంటి నైపుణ్యంలో వాళ్ళు కల్పించలేకపోయారు. తర్వాత ఇక్కడ శ్రీకాంత్ భీమా భారతీయ జనతా పార్టీ జెండా పట్టడానికి ఏ నాయకుడు ముందుకు రాబోతే ఎందుకే ఆడ ఓట్ బ్యాంకే లేదు, ఆడ పోయి మేము పైసలు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలని ఆ రోజులల్లా శ్రీకాంత్ భీమా వచ్చి లక్షలు ఖర్చు పెట్టుకొని కార్యకర్తలను బిల్డ్ చేసిండు. అంటే ఉన్నటువంటి కార్యకర్తల మీద మరికొంతమంది, అంటే ఈయన ఊడుక అందరు లేకనే రాజకీయ నాయకులు అంతా అంతే కదా, కొంతమందిని నమ్మి మోసం పోతారు, అందరు నమ్మరు కదా. ఏమంటారు, పస్కర్లు వచ్చినోడికి అంతా లోకమంతా పచ్చగా అనిపించినట్టు. మరి ఈయన ఊడుక కష్టపడ్డాడు జెన్యున్గా. సరే ఏం చేసిండని సెకండ్, భారతీయ జనతా పార్టీ నాయకు కోసం కష్టపడ్డాడు, దిమ్మేలు పెట్టించాడు, జెండాలు ఎగరేసిండు. ఆయనను తీసుకుపోయి టికెట్ ఇవ్వకపోతే ఆయన బీఆర్ఎస్లో పోయాడు, ఈయన కాంగ్రెస్లో పోయాడు. ఆయన ఉన్నా సైలెంట్గా ఉన్నాడు. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు న్యాయం చేసేది ఎవడు? మరి ఏ విధంగా కార్యకర్తలకు న్యాయం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ మాటిస్తుంది? చెప్పురి, ఏ విధంగా పార్టీ న్యాయం చేస్తుంది? అచ్చంపేటలో ఒకదాన్నే కాదు, చాలా నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి. నాగర్ కర్నూలు దిలీపాచారికి ఏం చేసారు మీరు? దిలీపాచారి టికెట్ తీసుకుపోయి జనసేనకి ఇచ్చారు. జనసేనకి ఇస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయి? 2,000 ఓట్లు ఉడకరాలి. అదే దిలీపాచారి గారికి సర్వేలలో గెలిచే అవకాశం ఉన్నదని వచ్చింది. కొల్లాపూర్లో ఆయన పేరు ఉన్నది సుధాకర్ రావు అనుకుంటా, ఆయనకు టికెట్ ఇచ్చారు. ప్రచారానికి ఎవరైనా పెద్ద నాయకులు పోయిరా? ఎవరు పోలే. ఇంకా కష్టపడ్డటువంటి కార్యకర్తకు న్యాయం ఏడే చేసినట్టు మీరు? భారతీయ జనతా పార్టీ మరొకసారి ఆలోచించుకోవాలి. ఇలాంటి నియోజకవర్గాలు ఎన్నో ఉన్నాయి, పూర్తి డీటెయిల్గా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వీలైనంత మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మా కంటెంట్ నచ్చితే మీకు మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలపండి. స్టేట్ ఇన్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్ మీ ఉదయకిరణ్. థ్యాంక్ యూ.